Hello all, myself Dr. Padmija from New Roots Skin and Hair Clinic, Hyderabad. ఈ రోజు మనము హెయిర్ ఫాల్ గురించి మాట్లాడదాం, విచ్ ఇస్ అ వెరీ కామన్ కండిషన్ సీన్ స్పెషల్లీ ఇన్ ద ఐటీ ప్రొఫెషనల్స్. సో ఈ హెయిర్ లాస్ కి గల కారణాలు ఏంటి, అలాగే ఏం చేస్తే దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జీన్స్, పేరెంట్స్ కి అంటే ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ మెటర్నల్ సైడ్ అంకుల్స్కి కానీ ఎవరికైనా ఈ హెయిర్ థిన్నింగ్ ఆర్ బాల్నెస్ అనే ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ జనరేషన్స్లో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్స్, హై స్ట్రెస్ లెవెల్స్. సో ఈ లాంగ్ వర్కింగ్ అవర్స్ వల్ల ఎస్పెషల్లీ ఐటీ ప్రొఫెషనల్స్లో వల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ ఆల్సో ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల ఈ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ కీప్ వర్కింగ్ బై లివింగ్ ఇన్ పీజీస్ ఆర్ హాస్టల్స్. సో వీళ్ళకి ఇంప్రాపర్ న్యూట్రిషన్ అందడం వల్ల ఈ విటమిన్ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ కి కావాల్సిన న్యూట్రియన్స్ లేక హెయిర్ రూట్స్ అనేవి వీక్ అయిపోయి లాస్ అవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఈ పొల్యూషన్ అండ్ సిటీ లైఫ్ స్టైల్ వల్ల ఈ హెయిర్ థిన్నింగ్ అనేది, హెయిర్ లాస్ అనేది ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్, మోస్ట్ కామన్ రీజన్స్ అనమాట హెయిర్ ఫాల్ చూడడానికి. సో దీనికి సొల్యూషన్స్ ఏంటి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, స్పెషల్లీ ఐటీలో ఉన్నప్పుడు లాంగ్ వర్కింగ్ అవర్స్ కాబట్టి మీరు మధ్య మధ్యలో ఒక 10-15 minutes బ్రేక్స్ తీసుకుంటూ ఒక షార్ట్ పీరియడ్స్ ఆఫ్ బ్రిస్క్ వాక్ తీసుకుంటే ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. Along with that, de-stress activities like everyday early morning yoga, meditation ఇవి చేయడం వల్ల కూడా మీకు నెక్స్ట్ త్రూ అవుట్ ద డే ఎంత ప్రెషరైజ్డ్ వర్క్ ఉన్నా కూడా దట్ గెట్స్ బ్యాలెన్స్డ్. డైట్ విషయానికి వస్తే న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి, లైక్ హెల్దీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ లైక్ ఎగ్స్, ఫిష్, మీట్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఆల్సో నట్స్ లైక్ ఆల్మండ్స్, పిస్తా, వాల్నట్స్ అండ్ సీడ్స్. ఇవన్నీ కూడా మీ డే టు డే ఫుడ్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ వీటితో పాటు ప్రాపర్ హెయిర్ కేర్ అంటే ఒక మైల్డ్ షాంపూ యూజ్ చేస్తూ అలాంగ్ విత్ దట్ ఈ హెయిర్ స్టైలింగ్ ఏవైతే ప్రొసీజర్స్ ఉంటాయో అవి హెయిర్ని డ్యామేజ్ చేస్తాయి. సో అవి కూడా అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఇవన్నీ మీరు కేర్ తీసుకున్న తర్వాత స్టిల్ మీకు హెయిర్ థిన్నింగ్ అవుతుంది ఆర్ సీయింగ్ ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అంటే ఫస్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 బల్నెస్ ఉన్నప్పుడు ఈ మనకి మీసోథెరపీ ఆర్ పిఆర్పి థెరపీ విల్ హెల్ప్. ఇంకా హయ్యర్ గ్రేడ్ ఉన్నప్పుడు ఏంటంటే వీ హ్యావ్ సర్టెన్ గుడ్ FDA అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్ అండ్ సొల్యూషన్స్, టాపికల్ సొల్యూషన్స్ రూపంలో ఉంటాయి. వాటితో పాటు ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ GFC, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. దీంతో పాటు ఒకవేళ మీ బాల్నెస్ గ్రేడ్ ఇంకా ఇంక్రీజ్ అయితే కనుక గ్రేడ్ 4, గ్రేడ్ 5లో యూ హ్యావ్ టు గో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో అట్ New Roots Skin and Hair Clinic we offer you customized hair fall solutions according to your severity of hair fall. So I hope this video is helpful for all my IT friends.